నిన్న చంద్రబాబు గారి కామెంట్స్, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికి తెలుసు, 2 రోజుల క్రితం తెలంగాణలో అర్ధరాత్రి 2 జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఒకరేమో కేవీ రెడ్డి అయితే మరొకరు ప్రశ్న రావణ్. ఈ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అనేది ప్రధాన ప్రశ్న. చాలామంది టీడీపీ వాదులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, ఇంకా ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్ని వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా సమర్థించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేం అడుగుతున్నానంటే, ఎందుకు అరెస్ట్ చేసిర్రు? నిన్న ఒక ఆయన పవన్ కళ్యాణ్ అనే డిప్యూటీ సీఎం గారేమో ప్రెస్ మీట్ పెట్టి నీతులు వల్లిస్తూ ఉన్నాడు. ఏమని? మీరు ప్రశ్నించండి, మీరు విమర్శించండి, మీరు మమ్మల్ని అడగండి, మేము స్వీకరిస్తాం, కానీ అడిగే విధానం బాగుండాలి అని అంటున్నాడు. అడిగే విధానం బాగుండాలి అని చెప్పేటువంటి వ్యక్తి ఏనాడు ఆయన అడిగేటువంటి విధానంలో బాగుందో ఒకసారి కూడా చెప్పలేదు. కనీసం అడిగే విధానం బాగుండాలని చెప్పినటువంటి వ్యక్తి అయినా కూడా మిగతా సందర్భాల్లో మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడిందంటే లేదు కదా. ఎంత ఊగిపోయిందండి. ఇది కదా అన్ని డైలాగు. ఇక మనం చెప్పేది వింటే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకేదో కామెంట్లు చేస్తూ ఉన్నారు. నోరు తెరిస్తే యువతకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా విషయాలలో కానీ మీరు మాట్లాడినటువంటి ఏ మాట చూసుకున్నా కూడా ఏది ఆదర్శంగా లేదు కదా. ఏది కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఆలోచించే విధంగా లేదు కదా. మరి ఈరోజు మిగతా వాళ్ళకు సంబంధించిన విషయంలో అచ్చం ఏలూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మొన్న కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. దానికి కేసులు నమోదు చేసి ఎప్పుడెప్పుడో కేసులన్నింటినీ తవ్వి ఆయనని ఎట్లయినా జైలుకు పంపించాలి అని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్నారు. ఇదేనా మీరు చేసేటువంటి పాలన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, మేము వస్తే మొత్తం అమరావతి బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బతుకులు మారాలంటే మేమే అధికారంలో రావాలని చెప్పేసినటువంటి మాటలు ఇవేనా? ఎవరు బాగుపడరండి 2 సంవత్సరాల మీ వల్ల? అరెస్టులా? ఇక కేవీ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసిరండి? కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కారణం సరైందా? కనీసం ఆ పోలీసు వాళ్ళు, విజయనగరం పోలీసు వాళ్ళు 2 నెలల క్రితం తెలంగాణకు వచ్చి ఒక 10 మంది టీం వచ్చి 2-3 గ్యాంగులుగా విడిపోయి అటు ఒక 2 సెక్యూరిటీ, ఇటు 2 సెక్యూరిటీ పెట్టి ఒక 5-6 కానిస్టేబుల్తో ఒక సిఐ గారు, ఆయన పేరు శ్రీనివాస్ అనుకుంటా, ఇంటి మీదకి వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేయడం కోసం మొత్తం అన్ని ప్రొఫార్మాలు ప్రిపేర్ చేస్తూ ఉంటే మేము దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది సార్, ఎందుకు అరెస్ట్ చేసినాడు, ఏంది కేసు ఏంది అని అంటే కేసు చూపించాడు. ఆ వీడియో ఏది సార్ అంటే కొట్టి చూడండి అండి అని చెప్పిండు. కొట్టి చూసినాం. ఆయన అడిగినాం, సార్ ఎక్కడ సార్ మీరు పెట్టినటువంటి కేసులో ఎఫ్ఐఆర్లో ఎర్రి డాష్ అని అన్నాడు, భారత రాజ్యాంగాన్ని అన్నాడు, ఇది దేశద్రోహము, మొత్తం ఈయనను ఉరిదీయాలి అన్నట్టుగా మీరు చట్టాలు పెట్టుకుని వచ్చారు కదా, మరి ఇందులో ఎర్రి డాష్ అని ఎక్కడన్నాడో చూపించండి సార్ అని చెప్పేసి ఆయన ముందు ఫోన్ పెడితే నాకు తెలియదు, మీరు కోర్టు కోరి అంటాడు. అరే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వ్యక్తికైనా ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నప్పుడు ఎవడో వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు భయ్, కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు చూసుకోవాలి కదా. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు రేపు కోర్టుకు పోతే కోర్టులో అసలు నువ్వు విన్నవా వీడియో అని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తావని నాకు అర్థం కాదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఎఫ్ఐఆర్ చేసే ముందు ఆ వీడియో వినకుండానే ఆయన చాలా క్లియర్గా, నమస్తే నేను మీ కేవీ రెడ్డి, ఇప్పుడు ఎర్రి బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పిండు. ఎర్రి బుక్ రాజ్యాంగం అని దేనన్నాడు? భారత రాజ్యాంగాన్ని అన్నాడా? మొత్తం వీడియో చూడాలి కదా. భారత రాజ్యాంగం కాకుండా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడితే ఈరోజు మీరు ఆ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? మాకు చాలామంది ఈ 2 రోజుల నుండి చాలామంది ఆంధ్ర వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. అందులో ఇంటెలిజెన్స్ వర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, రాకేష్ అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మొత్తం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో కొంత వెనక్కి తగ్గుతారేమో కానీ నారా లోకేష్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి నెగిటివ్ వీడియో ఎక్కడ ఉండటానికి వీల్లేదని మాకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు, ఎంతటి వరకైనా పర్లేదు, మేము మాత్రం తప్పకుండా కేసులు నమోదు చేసి ఆ వీడియోలు డిలీట్ చేసి మొత్తం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ వీడియోలను డిలీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దానికోసం సపరేట్గా ఓ పోలీస్ వ్యవస్థను నడుస్తూ ఉంది అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇదేనా మీ పాలన?
ఇక ప్రశ్న రావణకు సంబంధించినటువంటి విషయంలో కానీ కేవీ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కానీ అరెస్ట్ చేసిర్రు. ఇక కేవీ రెడ్డి గారి విషయంలోనేమో నిన్న ఆ కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో ఆ బెంచ్ మీదకి రాకముందే జడ్జి గారు ఆమె ఛాంబర్లో ఉన్నటువంటి ఆ ఛాంబర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఈయనను తీసుకెళ్ళి లోపలేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఇంత దారుణమా? కనీసం ఆయన వాదనలు వినాలి కదా. ఇన్ని రోజులు మొత్తం భారతదేశ వ్యాప్తంగా పోలీసుల మీద నమ్మకం లేక, రాజకీయ నాయకుల మీద నమ్మకం లేక, వ్యవస్థ మీద నమ్మకం లేక, ఏదో మా కోర్టులే న్యాయం చేస్తాయి, న్యాయ వ్యవస్థని మాకు దిక్కు అనుకొని ఈ న్యాయ వ్యవస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయమూర్తులు ఏ విధంగా నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతూ ఉన్నాం. మాకు న్యాయ వ్యవస్థనే దిక్కు, మాకు వేరే వాళ్ళ మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఈరోజు న్యాయమూర్తి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ న్యాయమూర్తులు దయచేసి మా వాదన మా విన్నపాన్ని వినేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక రావణ్ గారు అయితే అటు పిఠాపురంలో బెయిల్ వచ్చింది, ఇటు సర్పవరంలో బెయిల్ వచ్చింది. అమలాపురం పోలీసులు మళ్ళీ పట్టుకుపోతూ ఉంటారు. ఇప్పుడు అమలాపురం కాకపోతే ఇంకో ఇచ్చాపురం, ఒకరు కాకపోతే ఒకరు అరెస్ట్ చేసి పట్టుకుపోవడమే. రెడీ ఉన్నాయి 30 కేసులు. ఎక్కడే అండి ఈ కేసులు? ఏం మాట్లాడారు మరి వీళ్ళు? ఏం మాట్లాడినా కేసే. ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదై పెట్టిరు. ఇప్పుడు మా మీద కూడా చాలా కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు? రేపు పొద్దుగాల ఈ ప్రభుత్వాలకు మా వల్ల ఏదైనా నష్టం జరిగితే, మా వల్ల నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని వీళ్ళకి అనిపిస్తే ఇక ఆ కేసు ఉన్నది, ఈ కేసు ఉన్నది, ఈ కేసు ఉన్నది, ఈ కేసు ఉన్నది అని చెప్పేసి అరెస్టులు చేయడం కోసం కేసులు నమోదు చేసి పెట్టుకుంటా ఉన్నారు. ఇదేనా పోలీసు వ్యవస్థ చేయాల్సినటువంటి పని? మీ అధికారులేమో కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ రోజు పేపర్లు వస్తూ ఉన్నారు. ఏ పేదోడి గురించి మేము మాట్లాడితే మాత్రం కేసులు పెట్టి జైల్లో పంపిస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారండి? అది ఎట్లా నవ్వానో కూడా నాకు అర్థమైతే లేదు చంద్రబాబు గారు మాట్లాడే మాటలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే ఎవరు పెట్టిరండి కేసులు? సారీ, పోస్టులు. పవన్ కళ్యాణ్ గారి కూతురు మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద, లేదంటే ఇంకా ఆయన మాట్లాడుకుంటూ నేను మా భార్య మీద కూడా పోస్టులు పెట్టిరు. నా మీద నన్ను చంపడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను బాధపడలేదు, కానీ నేను నా భార్య మీద పోస్ట్ పెట్టినప్పుడు బాధపడ్డా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద కానీ పోస్టులు పెడుతున్నటువంటి విధవలు మొత్తం మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. నేను చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి నా బీజేపీ మిత్రులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నా ఆర్ఎస్ఎస్ మిత్రులు కానీ చాలామంది ఇప్పటికీ మాకు చెప్తా ఉన్నారు, రాకేష్ మేము ఇలాంటి పోస్టులు పెట్టట్లేదు, విప్లవ్ శ్రీ అనే చెల్లె మాకు కూడా చెల్లె లాంటిదే, అస్మా మాకు కూడా చెల్లె లాంటిదే, వాళ్ళు ప్రశ్నిస్తున్న తీరును కూడా మేము సమర్థిస్తున్నాం. మీరు వ్యక్తిగతంగా అంటే సిద్ధాంతపరంగా మాకు వ్యతిరేకం కావచ్చు, కానీ మేము నీచానికి దిగజారి ఆడబిడ్డల్ని ట్రోలింగ్ చేసేటువంటి వ్యవస్థను మేము తయారు చేసుకోలేదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు చెప్తా ఉన్నారు, బీజేపీ వ్యక్తులు చెప్తా ఉన్నారు. కానీ మేము లోతుగా పరిశీలించి ప్రతి ఒక్కరి ఐడియాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మొత్తం మీ కమ్మోళ్ళు, కాపోళ్ళు, బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలే కనబడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ విప్లవ్ శ్రీ మీందో, అస్మా మీందో, తులసిచంద్ మీందో, వనజ మీందో, సూర్యపల్లి సుజాత లాంటి వాళ్ళ మీందో, మెర్సీ మార్కెట్ లాంటి వాళ్ళ మీందో, వీళ్ళందరి మీద పోస్టులు పెట్టినటువంటి ఎదవలు ఎవరండి? ఎవరు తయారు చేసారు వాళ్ళను? మీరు కాదా? మీ వ్యవస్థ కాదా? మీ పార్టీ కాదా? మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రతిరోజు ఎన్ని వీడియోలు వస్తున్నాయండి ఎవరెవరిని తిట్టుకుంటూ? చెప్పండి బయటికి. మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితేనే ఆడవాళ్ళా? మీ ఇంట్లో మీ బిడ్డలు అయితేనే బిడ్డలా? ఇక్కడ జర్నలిస్ట్ బిడ్డలు కాదా? ఇక్కడ నుండి ముస్లిం బిడ్డలు కాదా? ఇక్కడ నుండి నిరుద్యోగుల బిడ్డలు కాదా? నీ బిడ్డ ఫోటో మార్పింగ్ చేస్తానో, నీ బిడ్డ గురించి పోస్ట్ పెడతానో, మీ భార్యల గురించి పోస్ట్ పెడతానో తప్పు. ఇక్కడ నుండి వాళ్ళ భార్యల గురించి, ఇక్కడ నుండి వాళ్ళ బిడ్డల గురించి, ఇక్కడ నుండి ఆడపిల్లల గురించి మాకు పోస్టులు పెడితే తప్పు కాదా? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు చెప్పాల్సింది ఏంది? నా భార్య, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు
అంటే మీ ఇద్దరి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడపిల్లల జోలికి, ఆడబిడ్డల జోలికి, అమ్మల జోలికి, అక్కల జోలికి ఎవరు రావద్దు. కానీ మా అమ్మల జోలికి, మా అక్కల జోలికి, మా పిల్లల జోలికి ప్రతి ఒక్కరు రావచ్చు. ఎవడయా మీకు చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది అంటున్నా? నీ కొడుకు రాజ్యాంగం అది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈరోజు విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి బ్యాచ్ను తయారు చేసి తెలంగాణ మీదకి తోలింది ఎవడు? ఎవరండి మీడియా ఛానల్ పెట్టుకొని మొరుగుతున్నది? మేము మాట్లాడుతూ ఉంటే మా మీద ట్రోల్ చేసి అరే అని చెప్పేసి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళను, రఘు లాంటి వాళ్ళను, శ్రీనివాస్ లాంటి వాళ్ళను, ఆడపిల్లల్ని ఎవరు కనబడితే వాళ్ళందరి ఫోటోలు పెట్టి మొత్తం మేము 5 మంది, మీరు 100 మంది, మేము పాండవులు, మీరు కౌరవులు అని చెప్పేసి పోస్టర్లు డిజైన్ చేసి వాళ్ళ తెలియకుండానే వాళ్ళ ఫోటోలు వాడి ప్రశ్నిస్తే మీ ఇష్టమైనట్టు ట్రోల్ చేస్తూ ఈరోజు మీ కుటుంబాల గురించి మీరు మాట్లాడతారు. మీ వల్ల మీ పార్టీ ఐటీ సెల్ నుండి వస్తున్నటువంటి వీడియోల వల్ల కొన్ని 100 మంది అమ్మాయిలు నష్టపోతూ ఉన్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఎవరిని చెప్తున్నారు మీ నీతులు? ఉండాలిగా కొద్దిగా బుద్ధి. దయచేసి ఇప్పటికైనా మీ ఐటీ సెల్ను కంట్రోల్ పెట్టుకోండి. మాకు రావా? మాకు ఏ ఎడిటింగ్లు మాకు రావా? మొన్న జర్నలిస్ట్ విప్లవశ్రీ మీద మీ కార్యకర్తలే, నేను బరాబర్ చెప్తా ఉన్నా, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ పెడితే ఏం చేశారు మీరు? కనీసం ఖండించిరా? మీ పార్టీ ఖండించిందా? అరే ఆడబిడ్డల జోలికి మనం పోవద్దు అని చెప్పేసి మీ నోట్లోకి వెళ్ళి ఎప్పుడన్నా అన్నాడా? పవన్ కళ్యాణ్ అన్నాడా? చంద్రబాబు అన్నాడా? మా భార్యల జోలికి రావద్దు, మాకు ఏడుపు వచ్చింది, మాకు కన్నీళ్ళు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి పోస్టులు పెడితే నాకు ఏడుపు వచ్చింది, తట్టుకోలేకపోయినా అంటే ఈ విప్లవశ్రీను, అస్మనో వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడరా? మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణలో మీరు ఒక్క బిడ్డనో ఒక్క ఆడపిల్లనో ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే బట్టలు కూడా తీసుకొడతారు. బరాబర్ తెలంగాణలో ఇప్పటికీ చాకలి ఐలమ్మ బిడ్డ రక్తమే ఈ బిడ్డలో ప్రవహిస్తూ ఉన్నది. మా రోజు వీరన్న బిల్లులతో కల వారసత్వమే కొనసాగుతూ ఉన్న తెలంగాణలో. మీరు కనుక ఇలాంటివి ఇంకా కొనసాగించాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణలో తన్ని తరిమేటువంటి రోజులు కూడా వస్తాయి. నిజామును, ఆంధ్రులను ఎల్లగొట్టినటువంటి చరిత్ర వీళ్ళకు ఉన్నది. మీరు ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఇట్లాంటి చట్టాలు 100 తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కరినో, ఇద్దరినో, ముగ్గురునో, నలుగురినో ఆపుతారు కావచ్చు, 100,000 మంది ప్రశ్నించే గొంతు తయారైతే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా చంద్రబాబు గారికి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, లోకేష్ గారికి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇకనైనా ఆపండి. మీరు కనుక మా ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం బరాబర్ మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మొన్న పృథ్వీరాజ్ గారు ఏమన్నారండి? ఆయన చాలా క్లియర్గా ఇంటర్వ్యూలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారికి తల్లి ఉందా అని చెప్పేసి, తల్లి ఉందా అనేటువంటి తర్వాత ఏమన్నాడో ఎవరు చూడలే, అక్కడి వరకే కడిగేసిరు. పవన్ కళ్యాణ్కి తల్లి ఉన్నదా అని మాట్లాడతారా? సిగ్గున్నదా, బుద్ధి ఉన్నదా, ఇట్నైనా మాట్లాడా అని చెప్పేసి మాట్లాడారు. ఆయన అన్న నెక్స్ట్ అన్నటువంటి మాట ఏంది? తల్లి ఉందంటే ఉంది అని అంటే ఆ తల్లి ఉంటే ఆ తల్లి దగ్గరికి పోదాము, ఈ నా కొడుకులు పెడుతున్నటువంటి పోస్టులను, కామెంట్లను ఒకసారి ఆ తల్లికి చూపిద్దాము, వాళ్ళ వదినకు చూపిద్దాము, వాళ్ళ భార్యకు చూపిద్దాము, ఆఖరికి వాళ్ళ బిడ్డకు చూపిద్దాము, నిన్న మొన్న ముట్టినటువంటి ఆ రామ్ చరణ్ బిడ్డకైనా చూపిద్దాము. చూపించి ఇంకో ఈ నా కొడుకులు ఇట్లా పోస్టులు పెడతా ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు మా గురించి, మరి ఇవి మీరు సమర్థిస్తారని అడుగుదామని చెప్పేసి ఆయన అన్నాడు. మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము చంద్రబాబు గారి భార్య దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి భార్య దగ్గర కానీ, అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గర కానీ వచ్చి మీరు మా బిడ్డల గురించి పెట్టినటువంటి పోస్టులను, కామెంట్లను వాళ్ళకు చూపించడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చాలా బాగున్నాయి అని అంటే ఇంకోసారి మీ గురించి మేము మాట్లాడడం లేదు, వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు అసభ్యంగా ఉన్నాయి, అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పేది ఉంటే మీరేం చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకసారి చూపించండి, మా మీద పెట్టినటువంటి ట్రోల్స్ సంబంధించినటువంటి పోస్టులను మీ కుటుంబ సభ్యులకు చూపించండి. చేత కాదు మాట్లాడడం అంటే ఇక మా చేతుల్లోనే మైకులు ఉన్నాయి, మేమే మొగోళ్ళము, మేము మాట్లాడిందే నిజం అని చెప్పేసి ఇక నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. బిడ్డ ఖబర్దార్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.